అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎందుకు అందరు 5 మంది చెప్పినాం కదా. చెత్త కుప్పలు కాలువ కుప్పలు వేస్తున్నాము. వేడి చూపించుకుంటున్నాం సార్ కార్పొరేషన్ అధికారులు. డోర్ టు డోర్ ప్రజలు సర్వీస్ చేయాలని బాధ్యత మాది. మేము అలా పోతామంటే అలా కాకుండా ప్రతి ట్రిప్పు 750 కేజీలు రావాలని టార్చర్ పెడుతున్నారు మినిమం. అది డోర్ టు డోర్ చెత్త వేస్తే 550 నుంచి 600 దాటదు సార్. ఇటువంటి పరిస్థితుల్లో కూడా హోటళ్ళ దగ్గర ఆంధ్రస్ ప్రైజ్లు ఇస్తున్నారు. కానీ సెక్రటరీ మేస్త్రి వాటిలో ఉండటం వెంట రావడంగా ఈ ఏరియా పరిధిలో బండి తిరిగిందా లేదని వాళ్ళు చెక్ చేయరు. ఉదయాన్నే ఫోటో తీస్తారు, వెళ్ళిపోతారు. దీని బాధ్యత సెక్రటరీ మేస్త్రి. వాళ్ళైతే అస్సలు బండి రాదు సార్. వీళ్ళు 750 కేజీలు తెమ్మని 2 రోజుల నుంచి టార్చర్ పెడుతున్నారు. సోమవారం నుంచి ఎవరు పెడుతున్నారు? చీలా రవీంద్ర అని ఎస్ఎస్ ఎంహెచ్ఓ గారు వీళ్ళు చేస్తారు. నేను ఏదో ఒకటి ట్రిపుల్ వాటి నేను సేఫ్ సైడ్ ఉంటాను. ఇంకా ఫోన్ మేమేమంటున్నామంటే సార్, మీరు ఒకసారి కలెక్ట్ చేసుకొని వాళ్ళని పిలిపించి తప్పు మాట వాళ్ళ వైపు ఉన్నాయి. ప్రజల సర్వీస్ మీరు క్లాప్ వెహికల్ డ్రైవర్, వెనక లోడర్స్ ఉన్నారు కదా. ఉన్నారు సార్. మేము పదే మొదలుపెట్టిన వాళ్ళు బండి తిరిగిన తర్వాత తూకంతో ఇంకా తెమ్మంటే ఎక్కడి నుంచి కావాలి సార్. మేము కూడా నిన్న కాదు. నేను ఈ సమస్య మంచిది మాకు చెప్పినారు. నేను కమిషన్తో ఖచ్చితంగా మాట్లాడతాను. కానీ మీ కాంట్రాక్టర్ విశాఖపట్నంలో ఉన్నాడు. చెత్త మీద డబ్బు తీసుకుంటాం 60 రూపాయలు ప్రజల నుంచి. మీరు ప్రజల్లో భాగమే, కానీ ప్రభుత్వానికి బాధ్యతగా పనిచేయాలి. ప్రజలను సంతృప్తి పరచాలి. చెత్త పన్ను తీసుకుంటా ఉంటే ప్రభుత్వం ఇది తప్పు అని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెత్త పన్ను రద్దు చేసినాడు. ప్రజలకు ఉచితంగా ఒక సౌకర్యం కల్పించినాడు. వీళ్ళు 750 కేజీస్ తీయాలా మినిమం అని చెప్పి మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు అంటున్నారు. ఈజ్ ఇట్ మ్యాండేటరీ విచ్ వాస్ రిటన్ ఇన్ ద అగ్రిమెంట్? 2, మన వార్డు సచివాలయ స్టాఫ్ ఈ బండ్ల వెనకముల నుండి చెత్త కలెక్ట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ వాళ్ళ కింద. మీరేం చేయలేరు, దాన్ని ఎత్తుకు వేయాల్సిందే సార్. ప్రధాన సమస్య మీరు వార్డులకు వెళ్ళినప్పుడు ప్రధాన సమస్య 3 రోజులు 4 రోజులు బండి రాలేదంటున్నారు. దీనికి కారణం మాకు తెలుసు. ఎక్కడలో కూడా తమ దగ్గర రావడం ఏంటంటే మీరు గుర్తించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారని. వాళ్ళు ఏమంటున్నారు, వెయిట్ చూపించమంటున్నారు. వాళ్ళకు కౌన్సిలింగ్ అవసరం. నేను ఇప్పుడు సచివాలయ స్టాఫ్ మీ వెంట ఉండి చేయాలా, అది సరిగ్గా లేదు. దాన్ని నేను మళ్ళా కమిషన్తో మాట్లాడి ఫోటో తీస్తారు, వెళ్ళిపోతారు సార్. సచివాలయ స్టాఫ్ ఫాలో చేసుకునే విధంగా మిమ్మల్ని వెంటబడి మీతో ఎత్తించే విధంగా చేయడం ఒక బాధ్యత. ఓకే సార్. 2వది, మీరు కూడా మీ కాంట్రాక్టర్ ఉన్నాడు, మీ బండ్ల ఓనర్. ఈ బండ్లు కార్పొరేషన్ కాదు కదా, ప్రైవేట్ సంస్థ. మీ ఓనర్ కూడా ఈ సమస్యను దృష్టిలో పెట్టి ఆయన కూడా వచ్చి కార్పొరేషన్ అధికారులతో మాట్లాడాలా. ఆయన ఎక్కడో కూర్చొని డబ్బు తీసుకొని పోతా అంటే కుదరదు. అట్లా ఎవరైనా కలెక్ట్ చేస్తామంటే వాళ్ళ పేర్లు కూడా కనుక్కొని మీరు చెప్పండి, వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. అట్లా ఎక్కడ ఎవరు కలెక్ట్ చేస్తాంటారు? చెత్త పన్ను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత చెత్త పన్ను ఎక్కడన్నా కలెక్ట్ చేస్తే ఎవరు ఆ సచివాలయ స్టాఫ్ కావచ్చు, ఎవరైనా అధికారులు కావచ్చు, వాళ్ళని ఇంటికి పంపిస్తారు. చెత్త పన్ను ఎక్కడ కలెక్ట్ చేసేదానికి లేదు. నేను వెరిఫై చేస్తాము. 3/1లో మా వార్డులో కూడా కలెక్షన్ చేస్తాను సార్. ఇది మన సబ్జెక్ట్ కార్డులో సార్, ఆ వార్డులో కూడా కలెక్షన్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.